ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రీ ప్రయారిటీ ప్రొడక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే జపాన్ చేసిందో అదేంటంటే ఈరోజు మనకు ఎనర్జీ కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఖురాన్లో ఇఖ్రా, చదువు. ఆ చదువుకు మనం దగ్గర అవ్వాలి. ఎలా దగ్గర అవ్వాలి? అలాంటి రిసోర్సెస్ లేవే, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదంటే చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1600 మసీదులు ఉన్నాయి, 500 మదర్సాలు ఉన్నాయి. ఈరోజు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీంతో పాటు ధార్మిక నాలెడ్జ్తో పాటు ప్రాపంచిక నాలెడ్జ్ వైపునకు మనం తిప్పాలి, మలచాలి. ఉదాహరణకి చూడండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 500 మదర్సాలు ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 500 మదర్సాలలో 25 మదర్సాల్లో కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ లేదు. అంతెందుకు సోదరులారా, మినిమం క్వాలిఫికేషన్ అయినటువంటి ఎస్ఎస్సి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు. మన మదర్సాలలో మంచి మంచి 10 ఎకరాలు 20 ఎకరాల్లో మదర్సాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ ఇంగ్లీష్ మీడియం లేదు, 10th లేదు, గవర్నమెంట్లో ఒక అఫిలియేషన్ లేదు. ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన మదర్సాలలో దీన్ నాలెడ్జ్తో పాటు దునియా నాలెడ్జ్ ఉన్నటువంటి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. మన మసీదుల్లో కోచింగ్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేయాలి. మనకున్నటువంటి మసీదుల నుండి, మసీదు మెంబర్స్ నుండి ఇమాములు ఎవరైతే ప్రసంగాలు చేసేవారు ఉన్నారో ముస్లిం ఉమ్మత్ని ఉత్తేజపరిచేటటువంటి ప్రసంగాలు ఇవ్వాలి. ఈ విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి అస్హాబే సుఫా తెలుసుకున్నాం కదా, విన్నాం కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో దాదాపుగా 150 మంది దీన్ మరియు దునియా నాలెడ్జ్ నేర్చుకోవడానికి, ఇప్పుడు కూడా మసీదే నబవి వెనక మనకు అస్హాబే సుఫా ఒక అరుగు ఉంటుంది. అక్కడ 150 మంది ధర్మాన్ని నేర్చుకోవడానికి పూర్తిగా డెడికేటెడ్గా అక్కడ కూర్చొని ధర్మం యొక్క నాలెడ్జ్ నేర్చుకునేవారు, ఇల్మ్ని నేర్చుకునేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మసీద్ అంటే కేవలం ఈరోజు మనం మసీద్ చూస్తున్నాం కదా, నమాజ్ అప్పుడు ఓపెన్ ఉంటుంది, నమాజ్ తర్వాత క్లోజ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి కాదు, ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండేది. చివరికి ఖైదీలను కూడా తీసుకొచ్చేసి మసీదులో కట్టేసేవారు. ఫ్యామిలీ యొక్క ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో మసీదులో డిస్కషన్ జరిగేది. అదేవిధంగా ముస్లింల యొక్క యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మసీద్లో ప్లానింగ్ అవి. కానీ ఈరోజు దుర్భరమైనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఏంటంటే మసీద్ అంటే కేవలం ఇమాం గారు నమాజ్ చదివిస్తారు, ముఅజ్జన్ గారు ఏం చేస్తారు, అజాన్ ఇస్తారు. కానీ పాస్టర్స్ ఏం చేస్తారు, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్లు కేవలం ఒకరోజు చర్చిలో ఉంటారు. వీక్ డేస్లో మిగతా 6 రోజులు ఎక్కడికి వెళ్తారు అంటే నాన్ బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవండి అయ్యా, నౌజ్ బిల్లా, జీసస్ని నమ్ముకోండి అని వారు చెప్తున్నారు. కానీ మన ఇమాములు ఈ పని చేయరు. మన ఇమాములు, మన ముఅజ్జిన్లకి కాన్సెప్టే లేదు. తద్వారా ధర్మాన్ని కూడా ఇతరులకు అందజేసే పరిస్థితిలో మనం ఇక్కడ కనిపించట్లేదు. ఒక విషయం చెప్పాను, మన మదర్సాల్లో మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలి. మదర్సాలలో ఇంగ్లీష్ మీడియం చదివించాలి, దీన్ తాలీంతో పాటు దునియా తాలీంని. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మన హోమ్ ఏదైతే ఉందో, మన సొసైటీ ఏదైతే ఉందో, మన హోమ్లో ఈరోజు వివాహాలు ఏవైతే జరుగుతున్నాయో, పెళ్ళిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో దుబారా ఖర్చు పూర్తిగా మనం మానుకోవాలి. చూడండి, ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంగా నిఖా చదివిస్తే ఎవరికి ఏం ఖర్చు ఉండదు. కానీ ఈరోజు డాంభికాలను ప్రదర్శిస్తూ లేనిపోని పాపులారిటీ కోసం మనం ఏం చేస్తున్నామంటే అప్పు చేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి దుబారా ఖర్చు చేస్తున్నారు. ఒక ముస్లిం ఫ్యామిలీ, అతడు ఆటో డ్రైవర్ అయినా, ఒక చిన్న కిరాణా షాప్ నడిపించేవాడైనా, ఒక లేబర్ అయినా, ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ఒక ప్లంబర్ అయినా, ఒక ఏసీ వర్క్ చేసుకునే టెక్నీషియన్ అయినా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసా? ధూమ్ధామ్గా 5 నుండి 7 లక్షలు ఖర్చు పెడుతున్నారు మినిమం. అదే ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కోసం ఒకరోజు సుల్తాన్ అంటూ ఏక్ దిన్కా సుల్తాన్ అంటూగా ఖర్చు పెడుతున్నారు. అదే ఇంట్లో మగ పిల్లవాడు ఉన్నాడు కదా, మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి నేను చదువుకుంటాను అంటే కాలేజీలో ఫీజు కట్టే దగ్గర ఆలోచిస్తాం, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడానికి మనం ఆలోచిస్తాం. ఇక చాలురా బాబు, డిగ్రీ అయిపోయింది కదా, ఇక నువ్వు పని చూసుకో, ఏదో అకౌంటెంట్ గానో, అక్కడ సూపర్వైజర్ గానో, లేదా సిస్టంపై ఆపరేటర్ గానో, ఒక క్లర్క్ గానో ఏదో ఒక జాబ్ చూసుకో, ఎందుకంటే డబ్బులు లేవు. మరి నీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ అమ్మాయి పెళ్ళికి 5 నుండి 7 లక్షలు ఎలా తీసుకొస్తున్నారు అంటే మైండ్ సెట్. ఇక్కడ ఆలోచన ఏంటంటే అమ్మాయి పెళ్ళి ధూమ్ధామ్గా చేయాలి, వాళ్ళు రావాలి. ఒక రకం చికెన్ సరిపోదు మనకు, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, ఎల్లో చికెన్, చికెన్ కబాబులు, మళ్ళీ అన్ని చికెన్లే పెడుతున్నారు ఇక్కడ.
తర్వాత మళ్ళీ మటన్ బిర్యానీ, ఆ గల్బోటి గోంగూర అనేక రకాలుగా చేసి షో ఆఫ్ చేస్తున్నాం. ఏక్ దిన్ కా సుల్తాన్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేయడం, భోజనాలు పెట్టడం, ఆ తర్వాత రకరకాల ఆచారాలు వచ్చేసాయి. ఇవన్నీ కూడా బిదత్లు. ఈ డబ్బుని మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టి సున్నత్ ప్రకారంగా మీ అమ్మాయిని అల్లా ధర్మం సరిగ్గా తెలిసిన వాడికి సున్నత్ ప్రకారంగా చదివిస్తే ఖర్చు అవుతుందా? అల్లాహు అక్బర్, ఖర్చు కాదు కదా. ఈ విధంగా దుబారా ఖర్చులు. ఈరోజు ముస్లిం సమాజం కొన్ని ట్రిలియన్ క్రోర్స్ కేవలం పెళ్లిపై దుబారా ఖర్చు అప్పు చేసి మిత్తికి కూడా తీసుకొచ్చి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు. ఈ కల్చర్కి దూరంగా ఉండి అమ్మాయిలకు మంచి సంస్కరణ, అమ్మాయిలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. రేపు మీ అమ్మాయిలు కనుక దురదృష్టవశాత్తు విధిరాత ప్రకారంగా భర్త చనిపోయినా, తలాఖ్ అయిపోయినా, హులా అయిపోయినా, భర్త దుర్మార్గుడు అండి రోజు తాగొచ్చి గొడవలు పెడుతున్నాడు, కొడుతున్నాడు అంటే హులా తీసుకుంటే, తలాక్ తీసుకుంటే అప్పటికే పాపం ఆమెకి 2 పిల్లలు, ఆమెకు చదువు లేదు. మీరు 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు, 7 లక్షలు పెళ్లి కోసం ఖర్చు పెట్టారు, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఉర్దూలో ఒక సామెత ఉంది, అదేంటో తెలుసా? ఉర్దూలో హైదరాబాద్ ఉంటున్నారు, ఖాయ్ పియే బత్తి బుజాయ్ అంటారు. ఆ విధంగా 1 టైం సుల్తాన్ 7 లక్షలు ఖర్చు పెట్టేశారు. తర్వాత ఇక డబ్బు లేవు. పరిస్థితి ఏమైపోయింది? అడుక్కు తినే పరిస్థితి. అమ్మాయికి 2 పిల్లలు, హులా అయిపోయింది, తలాక్ అయిపోయింది, భర్త చనిపోయాడు. ఇక అమ్మ నాన్నగారికి అప్పులు ఉన్నాయి. ఎక్కడ అప్పులో తెలుసా అవి? ఏ అప్పులు అంటే ఈ అమ్మాయి అయితే హులా అయిపోయి మీ ఇంటికి వచ్చిందో, ఈ అమ్మాయి భర్త చనిపోయి మీ ఇంటికి వచ్చిందో, ఆ అమ్మాయి పెళ్లి అప్పుడు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, మిత్తితో సహా తల్లిదండ్రులు కడుతూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసి ఆ ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? తల్లిదండ్రుల దగ్గరికి కదా. అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళలో దుబారా ఖర్చు చేయకుండా పిల్లల ఎడ్యుకేషన్పై మీరు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమాన దృష్టితో వారికి మంచి విద్యను అందించే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా రేపు ఏదైనా రానిది జరిగినా ఒక స్కూల్లో టీచింగ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏదైనా ఫ్రీలాన్సర్కి ఒక జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఆమె ప్రిపేర్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఉంటే ఆమెకు ఒక యుక్తి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉంటే సమస్యలు వచ్చినప్పుడు నేను ఏం చెయ్యాలో ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని దయచేసి చదివించేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మాయిల పెళ్లిలపై దుబారా ఖర్చు పెట్టకండి. ఇది 2వ విషయం. ఇక 3వ విషయం ఏంటంటే జకాత్ సిస్టంలో మార్పులు రావాలి. ఈరోజు ఉదాహరణకి మన నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నెల్లూరులో ఒక 80,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 80,000 మంది ముస్లింలలో కేవలం 10,000 మంది ముస్లింలు ధనవంతులు అనుకొని జకాత్ డబ్బులు 5,000 తీసినట్లయితే, 10,000 మంది 5,000 రూపాయలుగా తీసినట్లయితే 5 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీరు గనక జకాత్ రూపంలో తీసి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు జీనియస్ ఎవరైతే ఉన్నారో వారు చదువుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే ఆ యూనివర్సిటీస్లో మంచి మంచి కోర్సుల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సివిల్స్లో, అదేవిధంగా నీట్లో మీరు గనక వారిని ఉత్తీర్ణులుగా చేసి వారిపై ఖర్చు పెట్టినట్లయితే ఇన్షాల్లా ఒక మంచి యువత, చదువుకున్నటువంటి వ్యక్తులు మంచి ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన హోమ్కి మంచి పేరు తీసుకొచ్చేవారు మన సమాజం నుండి వస్తారు. ప్రస్తుతము మన నెల్లూరులో నిజంగా మంది హౌస్ ఉంది, బిర్యానీ హౌస్ ఉంది, అదేవిధంగా రకరకాల వంటకాలు ఉన్నారు, ముస్లింల ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, ముస్లింల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. అఫ్సోస్, విచారకరమైన విషయం ఏంటంటే ముస్లింల స్కూల్స్ లేవు, ముస్లింల ఇన్స్టిట్యూషన్స్ లేవు. కాబట్టి ధనవంతులు జకాత్ డబ్బులతో మీ ప్రాంతంలో, మీ ఊరిలో ఒక మంచి స్కూల్ని కనుక మీరు ఏర్పాటు చేసినట్లయితే ఇన్షాల్లా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ స్కూల్ యొక్క ఎస్టాబ్లిషన్ అనేది చాలా తప్పనిసరి. అటువైపును మనం ఆలోచించాలి. ఈరోజు ఒక నారాయణ, ఒక శ్రీ చైతన్య, ఒకప్పుడు ఎవరండి వీరు ఒక్కొక్క స్కూల్తో స్టార్ట్ చేశారు. ఈరోజు రాష్ట్రం కాదు దేశం మొత్తంలో కూడా బ్రాంచెస్ వీరి ఉన్నాయి. ఎటు చూసినా నారాయణ, ఎటు చూసినా శ్రీ చైతన్య. విచారకరమైన విషయం, ఒక ముస్లింలు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనం ఒక స్కూల్ని స్థాపించాలి, ఇక్కడి నుండే ఆలోచించాలి, ఇక్కడి నుండే మార్పు రావాలి. ఎవరిలోనూ కాదు, ఎక్కడో కాదు, మనలోనే మార్పు రావాలి. మనమే కంకణం కట్టుకోవాలి, మనమే సంకల్పించుకోవాలి, మనమే బయలుదేరాలి. అప్పుడు రిజల్ట్స్ వస్తే దేశం మిమ్మల్ని చూస్తుంది, రాష్ట్రం మిమ్మల్ని చూస్తుంది. ఈ యొక్క నెల్లూరు సిటీ ముస్లింని ఒక మోడల్గా చూడాలంటే ఈ పని
ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక అడుగు ముందుకేసి ఇన్షాల్లా ఈ ప్రయత్నం చేసే పని చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.